హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. మిల్లెట్స్ వాడకాన్ని మహోద్యమంలా చేపట్టారు ప్రసన్న శ్రీనివాస్ గారు. ఈ వారం గేమ్ చేంజర్గా వారు మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు అంతకుముందు డిజిటల్ మీడియా ఎస్ఈఓ మీద అవునండి. ఇప్పుడు మిల్లెట్స్ మూవ్మెంట్లోకి వచ్చారు. అవునండి. సో మీ డ్రైవింగ్ ఫోర్స్ ఎట్లా? తప్పకుండా అండి. నేను ముందుగా హెచ్ఎం టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 2015లో నేను హెచ్ఎం టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది డిజిటల్ మార్కెటింగ్ మీదే. నేనేమైందంటే కోవిడ్ తర్వాత నా 20 years ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ యూస్ చేసిన తర్వాత, కోవిడ్ తర్వాత అందరూ సాఫ్ట్వేర్ పీపుల్ అంతా కూడా బయటకు వచ్చి కొత్త బిజినెస్ పెట్టుకుందాం, స్టార్టప్ పెట్టుకుందాం అని రంగంలో దిగారనమాట. మీకు తెలుసు కదా, ఆ టైంలో ఏమైందంటే చాలామంది నన్ను అప్రోచ్ అయ్యేవారు, ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది ఇలాగ. నేను స్టార్టప్లో వాటిలో ఎంఎస్ఎంఈలో కూడా నేను కోచ్ కింద ఉన్నాను అనమాట. దాని మీద ఎప్పుడైతే నేను వీళ్ళందరికీ గైడ్ చేస్తున్నానో నాకు అనిపించింది, అంటే ఏపీ తెలంగాణలో 1280 మండలాలు ఉన్నాయి. సో నేను అందరికీ బిజినెస్ సూచనలు, సలహాలు, ప్రొజెక్షన్స్, డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నాను కాబట్టి ఇది అందరూ అంటే పెద్ద లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన ఏపీ తెలంగాణలో 1280 మండలాల్లో రూరల్లో చాలామంది తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ చేద్దామని చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని నేను కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ప్రాపర్గా నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత బిజినెస్ పెట్టించగలిగితే, సో నాకున్న ఈ 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి సార్థకత ఉంటుందని భావించి, అంటే అప్పుడు వచ్చిన థాట్ అండి, కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చిన థాట్ అనమాట. అది 1280 మంది చేత ఏం చేద్దాము వాళ్ళ చేత అని ఆలోచిస్తే, అప్పుడే 2023లోని నరేంద్ర మోడీ గారు మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ అనౌన్స్ చేశారండి. సో అప్పుడు మిల్లెట్స్ గురించి నేను స్టడీ చేశాను అనమాట. స్టడీ చేస్తే అందులో అసలు మనం చాలా చాలా గొప్ప విషయాలు అంటే ఏంటంటే, కాలు బొట్టనవేల దగ్గర నుండి మన తల వరకు అన్ని భాగాలకి కూడా, సో అది తినడం వల్ల ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నీ స్టడీ చేసిన తర్వాత, ఇక ఫ్యూచర్ అంతా ఇదే కదా అనే ఒక డిక్లరేషన్కి నేను వచ్చి, అయితే ఆ 1280 మంది చేత మిల్లెట్స్ సేల్ చేస్తే ఎలా ఉంటుంది అన్న దాంతో స్టార్ట్ అయింది సార్. మిల్లెట్స్కి మీరు ఎలాంటి పొటెన్షియల్ చూస్తారు? అంటే ఇప్పుడు ఒకటండి, నేను యాజ్ ఏ బిజినెస్ మెంటర్గా నేనేం చేస్తానంటే, పబ్లిక్లో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని బయటకు తీసుకొచ్చి తక్కువ పెట్టుబడితో ఉన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ చేత వాళ్ళ ఊర్లోనే చిన్న చిన్న యూనిట్లు పెట్టించడం. అయితే వాళ్ళకి మిల్లెట్స్ కావాలి కాబట్టి ఆ మిల్లెట్స్ నేనేం చేస్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాకుండా మొత్తం ఇండియా మొత్తం మీద ఎవరైతే మిల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా చేస్తున్నారో, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళని నేను ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ చేత ప్రోడక్ట్ తయారు చేయించి వీళ్ళకి సప్లై చేయడం అనమాట. అంటే ఒక ఎకో సిస్టమ్ అండి. అంటే ఈ ఎకో సిస్టంలో ఏంటంటే, నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ millets.news అని చెప్పి ఒక పోర్టల్ పెట్టడం జరిగిందండి. దాన్ని మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ కింద నేను అభివర్ణిస్తూ, సో అందులో ఏంటంటే 100,000 ప్రశ్నలకు సమాధానాలు పొందుపరిచామండి. అంటే ఇప్పుడు నేను ఇందాక అన్నాను, బొట్టన వేలు దగ్గర నుండి పై వరకు, అంటే ఇప్పుడు ముక్కుకి సంబంధించి లేదంటే హార్ట్కి సంబంధించి ఏ మిల్లెట్స్ తింటే మంచిది. ఎందుకంటే మిల్లెట్స్ అనగానే చాలామంది ఏదో ఒక కందిపప్పు అన్నట్టు ఒక మిల్లెట్స్ అనేది ఒక పదార్థం అనుకోవచ్చు. బట్ మిల్లెట్స్లో చాలా ఉన్నాయండి. మిల్లెట్స్లో సామలు, కొర్రలు ఒక 10-15 రకాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి నాలెడ్జ్ ఎవరికి లేదు కాబట్టి ఆ నాలెడ్జ్ ఇచ్చేందుకు ఏం చేసామంటే, మన ఆ పోర్టల్లోని 100,000 ప్రశ్నలకు సమాధానాలు అనమాట. దేనికి ఏ మిల్లెట్ వాడాలి, ఏ మిల్లెట్ వాడితే ఏది మనకు బెనిఫిట్ అవుతుంది, ఇటువంటివన్నీ కూడా మనం పొందుపరిచి ఆ మీడియా పోర్టల్ నెంబర్ 1 సార్ మీడియా పోర్టల్. నెంబర్ 2 ఏంటంటే ఈ ఎంటర్ప్రెన్యూర్స్ అండి, అంటే మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట, చిన్న చిన్న వాళ్ళు. నెంబర్ 2 అండి. నెంబర్ 3 వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్స్ అండి. సో ఈ 3 కాంబినేషన్తో మనం ఈ ఫోర్స్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. ఆరోగ్యపరమైన అంశంలో కూడా వ్యాపార ఎగ్జాక్ట్లీ అంటే మనం బ్రాందీ అమ్మచ్చు, సిగరెట్లు అమ్మచ్చు, బట్టలు అమ్మచ్చు, లేదంటే బావర్చి బిర్యానీలో ఒక బిజినెస్ పెట్టచ్చు. అన్ని బిజినెస్లే, ఏదైనా డబ్బు సంపాదించడానికి. బట్ ఆ చేసే బిజినెస్లోని కొద్దిగా ఇలాంటివి ఎప్పుడైతే మనం చూస్ చేసుకున్నామో, అంటే నేనని కాదు, ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. ఎందుకంటే మిల్లెట్స్ ఓకే హెల్దీ ఫుడ్, ఆ రకంగా ఫ్యూచర్లో అందరినీ ట్రాన్స్ఫార్మ్ చేద్దామని ప్లాన్ సార్ నాది. రైట్ సార్. మిల్లెట్స్ వాడాలని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. కానీ ఇంట్లోనే మన లేడీస్ వరకు వస్తే వాటిని గంటల తరబడి నానబెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకనేది కొంత. సో ఎట్లా దాన్ని? చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు, మురళి గారు. ఎందుకంటే మనం న్యూ ఇయర్ వచ్చిందనుకోండి, మనం ఎందుకన్నానంటే, నేను స్పెషల్గా ఈ మధ్య కాదు కానీ
ఒక 10-15 సంవత్సరాల నుండి ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు నుండి ఇది కంపల్సరీగా పాటించాలి అనుకుంటానండి. పాటిస్తాను 5 రోజులు 6 రోజులు, అంటే డైరీ రాయడం కానీ ఇంకోటి కానీ. తర్వాత మళ్ళీ మనం లైట్ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు మనకి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయి టెలివిజన్లోని యూట్యూబ్లోని మనకి ఇంటర్వ్యూలు వస్తున్నాయి. చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే అది ఇది చెప్తుంటారు, మనకి మోటివేషన్ వచ్చేస్తుంది. ఏదో చేద్దాం అనుకుంటాం, ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, మళ్ళీ 3వ రోజు నార్మల్ అయిపోతాం అనమాట. అంటే ఇక్కడ నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు మిల్లెట్స్ మంచిదని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా అందరూ చెప్తున్నారు. బట్ చెప్పిన జనాల్లోకి ఎందుకు వెళ్ళటం లేదంటే మీరన్న మేజర్ పాయింట్. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ ఆ మిల్లెట్స్ని రెడీ చేసి ఒక రైస్ కింద తయారు చేయాలంటే నానబెట్టాలి, ఇలాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. సో దాన్ని మనం సింప్లిఫై చేయడానికి ఏం చేస్తున్నామంటే ఇన్స్టెంట్ పౌడర్స్ రెడీ చేస్తున్నామండి. ఇన్స్టెంట్ పౌడర్స్ ఎవరైతే రెడీ చేస్తున్నారో వాళ్ళ చేత మనం సప్లై ఇస్తున్నాం. మనమే ఏం చేస్తున్నాం అంటే ఈ మధ్య మ్యానుఫ్యాక్చర్స్ మనమే తయారు చేస్తున్నాం. అంటే ఇడ్లీ మిక్స్, దోస మిక్స్, మిల్లెట్ నూడిల్స్, మిల్లెట్స్ పాస్తా, మిల్లెట్స్ మాక్రోని. అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళకి జనరల్గా రైస్ బదులు మిల్లెట్స్ అన్నామంటే వాళ్ళు పైకి లెగుస్తారు అనమాట. ఎందుకంటే ఈ మిల్లెట్స్ ముసలోళ్ళు తినేదా, నేనే ముసలోడిని అయిపోయినా, నాకు ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు, కానీ దాని వాల్యూ తెలియదు కదా వాళ్ళకి. అదే నూడిల్స్ పెట్టామనుకోండి, మిల్లెట్ నూడిల్స్ చక్కగా తింటారు. సో అందుకని మనం ఏంటంటే ఇన్స్టెంట్ ఫుడ్స్ని ఇందులోకి ఇన్వైట్ చేసి, సో ఇన్స్టెంట్ ఫుడ్స్ రెడీ చేసి వాటిని మనం సప్లై చేయడం ద్వారా మనం దీనికి సొల్యూషన్ ఇస్తున్నాం. కొంతవరకు సక్సెస్ అయ్యామండి. అది అంటే ఇందాక నేను చెప్పిన పాయింట్కి కంక్లూజన్ ఏంటంటే స్టార్టింగ్లో అందరికీ ఇంట్రెస్ట్గా ఏదో దిగుదామని వస్తారు, బట్ 2 రోజులు 3 రోజులు అయ్యి ఎందుకు అయిపోతారంటే మీరు అన్న క్వశ్చన్. ఎందుకంటే ఆ కష్టం, ఆ ఇబ్బంది, మళ్ళీ కడగడం, తర్వాత ఒక రోజు అంతా వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ ఇబ్బంది లేకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండట్లేదు. సో అందువల్ల కంటిన్యూ చేస్తున్నారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ని ఎట్లా అడ్డుకోవచ్చు అంటారు మిల్లెట్స్? అంటే మిల్లెట్స్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి, ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి ఒబిసిటీ కానివ్వండి, బీపీ కానీ, డయాబెటీస్ కానీ. అంటే ఇప్పుడు రైస్ తినడం మంచిది కాదని అందరూ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయినా మనం రైసే తింటున్నాం, డాక్టర్స్ రైసే తింటున్నారు. సో ఎందుకంటే ఒక్కసారిగా మనం అందులోంచి బయటికి రాలేం. అందుకని మనం ఏం చెప్తున్నామంటే 3 పూటల్లో 2 పూటలు మీరు ఏది కావాలంటే తినండి. మీకు నచ్చి ఒక పూట పూరీలు తినండి, చపాతి తినండి, ఒక పూట రైస్ తినండి, ఒక పూట మాత్రం మిల్లెట్స్ కేటాయించండి. అంటే దీనివల్ల ఏంటంటే ఇందులో న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉందండి. తర్వాత ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది. అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో సో ఆటోమేటిక్గా ఏంటంటే మన హెల్త్ కూడా పెరుగుతుంది. మెయిన్ ఫ్యాట్ కంటెంట్, తర్వాత మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కూడా క్వాలిటీ ఫ్యాట్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల కూడా ఖచ్చితంగా నేను పర్సనల్గా చేంజ్ చూశాను సార్. నేను నాకు 2023 వరకు కూడా నాకు సీరియస్గా మిల్లెట్స్ అంటే ఏంటో, నాకు ఇందులో ఇన్ని ఉంటాయని కూడా తెలియదు నాకు. బట్ లేటర్ ఆన్ స్టడీ చేసిన తర్వాత రీసెర్చ్ చేసి దాని మీద మనం స్టార్ట్ చేసాం. రైట్ అండి. ఇప్పుడు బిలియనీర్స్ కూడా హెల్త్ లేకపోతే ఎంత వెల్త్ ఉన్నా వేస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు న్యాచురల్ ఫుడ్ వైపు, మిల్లెట్స్ వైపు. అవును. సో ఎట్లా అలాంటి రెస్పాన్సెస్ ఎట్లా? అదేనండి. ఇప్పుడు మనకి బిల్ గేట్స్ గారు, మనకి ఆయన ఐడియా ఉంది పబ్లిక్ అందరికీ, మన ఆడియన్స్ కూడా తెలుసు. బిల్ గేట్స్ ఆయన ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడి కింద ఒక 10-15 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్నాడు. ఇప్పుడైతే కొత్త వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, కానీ ఆయన నరేంద్ర మోడీ గారు ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఆయన కూడా వచ్చి దీనికి సంబంధించి మాట్లాడడం జరిగిందనమాట. ఎందుకంటే మీరు అన్నట్టు హెల్త్ ఈజ్ వెల్త్, మనకి హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, అందుకనే సార్ నేను డెఫినెట్గా చెప్తున్నా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా, రాబోయే రోజుల్లోని మిల్లెట్స్ తిన్నవాళ్ళు, ప్రాపర్గా తిన్నవాళ్ళు డెఫినెట్గా కంపారిటివ్లీ మిగిలిన సొసైటీతో కంపేర్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారండి. కోవిడ్ లాంటివి మరెన్నో వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటికీ ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం. సో అందుకనే మీరు అన్న క్వశ్చన్కి డబ్బున్న వాళ్ళు బాగా ఇంకా సీరియస్గా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన ఇంట్లోని జస్ట్ ఏదో ఒక కర్రీ ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇంట్లో వాళ్ళకి. సో అదే డబ్బున్న వాళ్ళు బాగా రిచెస్ట్ పీపుల్ 3-4 కుక్కులు ఉంటారు. వాళ్ళు మార్నింగ్ ఈ మిల్లెట్స్, మధ్యాహ్నం ఈ మిల్లెట్స్, లేదంటే మిల్లెట్స్తో పాటు పక్కనేమో ఒక తోటకూర, ఆ డిషెస్ అన్ని రెడీ చేసి కస్టమైజ్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. అయితే మనం ఏంటంటే మన పరిధిలో మనం ప్రాపర్గా వెళ్ళేటట్టు చూడాలని మా ఆలోచన. ఇప్పుడు రిచ్ పర్సన్స్ కూడా పూర్ మ్యాన్ లైఫ్ స్టైల్కి వస్తున్నారు. అది కరెక్ట్. అంటే నాకు ఒకరు చెప్పారండి, అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం
వందలు కూడా కాదు, గట్టిగా కొడితే 80 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం. అప్పుడు మిల్లెట్స్ అనేవి ఏంటంటే మామూలు కార్మికులు చాలా చాలా బాగా అట్టడుగు స్థాయి ఉన్న వాళ్ళు తినేవారట. రైసు, తెల్ల రైస్ ఏంటంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అనమాట, కోటీశ్వరులు. అంటే తెల్లన్నం తింటున్నాడు అంటే వాడు మహానుభావుడు అనమాట, అలా చూసేవారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా రివర్స్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకి అది దొరకట్లేదండి మిల్లెట్స్. అట్టడుగులో ఉన్న వాళ్ళకి ఆ మిల్లెట్స్ కాస్ట్ బేర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇది కేజీ 100 ఉంటే అది కేజీ 400 ఉంటుంది. అంత వేరియేషన్. అంటే వాళ్ళకి కష్టమైంది, డబ్బున్న వాళ్ళకి సులువైంది అనమాట. సో మరి కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అదే సార్. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే జూన్ 21 నుండి 25 వరకు మిల్లెట్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా 150 మంది మ్యానుఫ్యాక్చర్స్ని మనం ఇక్కడ పిలిచామండి, హైదరాబాద్కి పిలిచాం. మిల్లెట్ ఉద్యమి భారత్ అని చెప్పేసి కండక్ట్ చేసామండి. 5 days ఈవెంట్ అనమాట. వాళ్ళందరికీ కూడా మన మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ తరపున ట్రైనింగ్ ఇచ్చి, మా వంతు ట్రైనింగ్ ఇచ్చి, ఐఐఎంఆర్ న్యూట్రీ హబ్లో కూడా ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళతో తక్కువ ఖర్చులోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటట్టు ఎలా చేయాలి అన్న దాని మీద ప్రాపర్గా టెక్నికల్గా సైంటిఫిక్గా ట్రైనింగ్ ఇచ్చాం సార్. సో ఇది సెప్టెంబరు అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారండి డెఫినెట్గా. సో ఆ గేమ్ చేంజర్ అనే టైటిల్ నాకని కాదు కానీ డెఫినెట్గా ఈ కాన్సెప్ట్కి అయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అండి. ఇది ఒక అక్టోబర్ నవంబర్ నుండి మీరు చూసినట్టయితే చాలా డిఫరెన్స్ అనేది పబ్లిక్లో తీసుకొస్తుందండి. మేము చేపట్టిన ఈ కంప్లీట్ మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ తాలూకా ఇన్నోవేటివ్ అనమాట ఇనిషియేటివ్. శ్రీనివాస్ గారు చెప్పండి. మార్కెట్ పొటెన్షియల్ మిల్లెట్స్కి ఎలా ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్? ఈవెన్ ఒక 10% చేంజ్ వచ్చినా సరే ఓవరాల్గా కొన్ని వేల కోట్ల బిజినెస్ అనేది మిల్లెట్స్లో ఇంక్రీజ్ అవుతుంది అంటారు. ఒక 10% చేంజ్ వచ్చినా సరే. సో కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మిల్లెట్స్ ద్వారా ఎంటర్ప్రినర్షిప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మంచి రోజు అండి ఇది, నో డౌట్ అనమాట. అంటే ఇన్నోవేటివ్గా ఉండాలి. అంటే జనరల్గా మామూలు మిల్లెట్స్ అంటే మనం తినలేం కాబట్టి మనం తినేటట్టు మిల్లెట్స్ తయారు చేసే వాళ్ళు మన ముందుకు వచ్చినట్టయితే సో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి కమర్షియల్గా కూడా బాగుంటుంది. ఫండింగ్ సోర్సెస్ ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే మనం ఈ కాన్సెప్ట్లో ఏం చేసామంటే మొన్న అక్కినేని అమలా గారు ఈ కార్యక్రమంలో మేము పెట్టిన మిల్లెట్ ఉద్యమి భారత్ తరపున ఎంపవర్ చేసే కార్యక్రమంలో ఆవిడ కూడా పాలు పంచుకున్నారు. మనం ఏం చేసామంటే MBF అని పెట్టామండి. అది బిజినెస్ బ్రాండ్ కాదు, అది M అంటే మిల్లెట్స్, B అంటే ద బెస్ట్, F అంటే ఫుడ్. మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్ అనే కాన్సెప్ట్ పెట్టాం అనమాట. సో దీని తరపున మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు మా దగ్గర ఉన్న ఎంటర్ప్రిన్యూర్స్ ఎవరైతే ఉన్నారో 140 మంది ఆల్రెడీ మన దగ్గర ఆన్బోర్డ్ అయ్యి ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా సోర్స్ ఆఫ్ ఫండింగ్ అనేది ఈజీ అవుతుందండి. అంటే మీరు ఫండింగ్ అంటే 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. జనరల్గా మన స్టార్టప్స్ అన్నిట్లో కూడా మనం చూసేది ఏంటంటే ఏంజల్ ఇన్వెస్టరు బాగా క్యాపిటలిస్టులు ఇన్వెస్ట్ చేస్తారు. సో గవర్నమెంట్ లోన్ అనేసరికి కష్టం అవుతుంది. బట్ అక్కడ డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మేము రెడీ చేస్తున్న 140 మంది మ్యానుఫ్యాక్చరర్స్కి మనం ఒక చార్టెడ్ అకౌంటెంట్ని అపాయింట్ చేసి వాళ్ళ చేత వాళ్ళకి మన కోఆర్డినేషన్ చేపించామండి. చేపిస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా లోన్ వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా. అంటే PMFME అనే ఒక లోన్ ఉందండి. ఆ లోన్ కూడా ఏంటంటే సబ్సిడీ లోన్ అనమాట. అంటే వాళ్ళకు 8 లక్షలు 9 లక్షల లోన్ వస్తుందండి. అందులో మళ్ళా ఒక 3 లక్షలు కట్టవలసిన పని లేదు, సబ్సిడీ. సో అటువంటి ఆపర్చునిటీ ఇందులో ఉంది. ఇది గవర్నమెంట్ సెక్టార్. ఇక ప్రైవేట్ సెక్టార్ అంటే మనకి ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్కి చెందిన ఒక సంస్థకే చాలా పెద్ద ఫండింగ్ వచ్చిందండి. ఏంజల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. సో అందరికీ తెలుసు సార్. ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ఫ్యూచర్లో అందరూ కూడా హెల్త్ ఏదైతే ఉందో దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. హెల్త్ బిజినెస్ చేసే వాళ్ళకి సపోర్ట్ అయితే ఉంటుంది. పర్ యానం ఎంత పొటెన్షియల్ ఉంటుందండి మార్కెట్? అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 4,000 crores వరకు మనం మూవ్మెంట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయండి, ఎన్హాన్స్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్తో చూస్తుంటే. సో ఇది అంటే ఇప్పుడు మనకు గ్రాఫ్ చూసినట్టయితే ఈ 2023 తర్వాత వాల్యూస్ నెంబర్స్ పెరిగాయండి. 2023 తర్వాత. సో అప్పుడు ఎప్పుడైతే మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ అని పెట్టి కంప్లీట్గా దీని మీద వర్కౌట్ చేస్తున్నారో, సో అంతకుముందు గ్రోత్ ఏమో ఇలా ఉంది, ఒక్కసారిగా గ్రోత్ అయితే పెరిగింది.
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఒకసారి తింటున్నారు, 2 సార్లు తింటున్నారు, మూడు రోజులు తింటారు, 4వ రోజు మళ్ళీ రైసే ఇష్టం లేని రైస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ రికరింగ్ అనేది అదొక షార్టేజ్ ఉందండి. చాలామంది మిల్లెట్ ఎంటర్ప్రెన్యూర్స్ని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సస్టైన్ అవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఎంటర్ అయిపోతున్నారు, చాలా బాగుంటుంది, ఓపెనింగ్ సూపర్గా ఉంటున్నాయండి, సస్టైన్ అవడంలో. ఎందుకంటే వాడి హడావుడి చూసి అమ్మో ఈ ఇంటర్వ్యూ చూస్తారు చాలామంది, చూసిన తర్వాత అమ్మో మిల్లెట్స్ మంచిదే అనుకుని తింటారు, 2 రోజులు 3 రోజులు తింటారు, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు మంచిదని తెలిసినా సరే. అంటే ఆ కంటిన్యూటీ అనేది మిస్ అవుతుంది. అది అంటే మీలాంటి హెచ్ఎం టీవీ చాలా రిప్యూటెడ్ అండి. నేను 2015 నుండి మిమ్మల్ని ఫాలో అవుతుంటాను, అథెంటికేటెడ్ ఛానల్ మీది. మీలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా దీన్ని పబ్లిక్లోకి ప్రాపర్గా ఇంజెక్ట్ చేసేటందుకు ఏమైనా కార్యక్రమాలు పెట్టడం ద్వారా సో వాళ్ళకి దీని వాల్యూ తెలుస్తుంది. ఆ సస్టైన్ అవ్వడం అనేది చాలా ఎక్కువగా మనం మిస్ అవుతున్నాం. సో అది కానీ కరెక్ట్గా మనం ఫిల్ చేయగలిగితే సో మనకి 20,000 క్రోర్స్ వరకు దీన్ని ఎన్హాన్స్ చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు యూత్ కావచ్చు, విమెన్ కావచ్చు, ఈ స్టార్టప్స్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు మిల్లెట్స్ ఆపర్చునిటీ? మిల్లెట్ బిస్కెట్స్ ఉన్నాయి, మిల్లెట్ చిక్కీలు ఉన్నాయి, తర్వాత ఏమో అంటే మనం చేసే స్నాక్స్ కానీ అంటే అది టేస్టీగా ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా ఒడిస్సా నుండి మాకు ఒక ఆయన వచ్చారండి, జగన్నాథ్ అని చెప్పేసి. ఆయన ఒక ఫార్ములా రెడీ చేస్తున్నారు, మిల్లెట్ వైన్ కూడా. మిల్లెట్ టీ ఆల్రెడీ రెడీ చేశారు. సో అది మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం అండి ఎంబీఎఫ్ తరపున. మిల్లెట్ టీ, మిల్లెట్ కాఫీ, మిల్లెట్ వైన్ కూడా గవర్నమెంట్తో డిస్కస్ చేసి దానికి అంటే ఏంటంటే అందులో కంట్రిబ్యూషన్ మిల్లెట్స్ ఉంటుంది, మిగిలినవి ఎలా ఉన్నప్పటికీ కూడా. అంటే ఇప్పుడు కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి మనం అన్నీ కలిపి చేస్తాం అనుకోండి, మొదటికే డ్యామేజ్ అవుతుంది. ఆ కలిపినప్పుడు దానికి ఏంటంటే ఒక అథెంటికేషన్ అంటే న్యూట్రిషన్, దానికి ఎక్స్పర్ట్స్ సర్టిఫై చేయాలి. సో అది అలాగా R&D చేసే అవకాశం ఎవరికైతే ఉంటుందో వెంటనే ఈరోజు పెట్టి నాకు వెంటనే ఒక 2-3 నెలల్లో క్లిక్ అయిపోవాలని కాకుండా గ్రౌండ్ వర్క్ చేసి ఒక 2-3 నెలలు దీని మీద కూర్చొని చేసే వాళ్ళకి ఆ మైండ్ సెట్, ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి, అప్పుడు చేయాలండి. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అయితే ఇందులో బాగుంటుందండి. ఇప్పుడు డిసీజెస్కి మిల్లెట్స్తో చెక్ పెట్టిన కేసులు ఏమన్నా మీరు చూసారు? నేను వైజాగ్లో ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి పేరు ప్రత్యూష. అమ్మాయి కాదు, ఆవిడని చూసి నేను అమ్మాయి ఇప్పుడు ఆ మైండ్లో అమ్మాయి ఉంది, కాకపోతే ఆవిడ మ్యారీడ్, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఆవిడ 25 kgs వెయిట్ లాస్ అయ్యారండి. సో అసలు ఆ కంపారిజన్ చూస్తే అంటే దేనివల్ల అంటే మిల్లెట్స్ వల్లే. అలానే ఏంటంటే మనం రైస్ పూర్తిగా మానేయడం అంటే మనం చాలామంది హెల్త్ డ్యామేజ్ అయిపోయి చచ్చిపోతున్నారండి. కరెక్ట్ డైట్ కంట్రోల్ సరిగ్గా అంటే కొంతమంది ఏం చేస్తే మొత్తం ఫుడ్ మానేయాలి, ఘనపదార్థం మానేయాలి, ఓన్లీ వాటర్తో లేదంటే లిక్విడ్స్తోని లేదంటే ఫ్రూట్స్తోని, అవన్నీ ఫాలో అవ్వకూడదండి. అవన్నీ ఫాలో అవ్వకూడదు. అథెంటికేటెడ్ సోర్సెస్ నుండి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే సో నేను చెప్పిన ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అంటే చాలా పర్సన్ కూడా తేడా, కొంతమందికి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొంతమందికి కొన్ని వర్కౌట్ అవ్వవు. బట్ ఏదైనా సరే మన లైఫ్ స్టైల్ ఇమీడియట్గా మార్చుకోవాలనుకోవడం పొరపాటు. నెమ్మదిగా స్లోగా మార్చుకుంటూ వెళ్ళాలి. స్టార్టప్స్ చాలా వాటికి మెంటార్గా ఉన్నారు. సో కొన్ని స్టార్టప్స్ ఫెయిల్యూర్స్ కూడా చూస్తున్నాం. సో ఎట్లా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫెయిల్యూర్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఫెయిల్యూర్స్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకి ఎంప్లాయీ మేనేజ్మెంట్ దగ్గర ఒకటండి. అంటే మనం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు సో వాళ్ళు ఎలా ఉంటారంటే జనరల్గా 99% ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే వచ్చామా వెళ్ళామా చేసుకుని వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు. అలా కాకుండా ఈ ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు ఏం చేయాలంటే అందులో ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ చేయించాలి. అంటే ఓనర్షిప్ ఇవ్వాలి. ఓనర్షిప్ అంటే బిజినెస్లో ఓనర్షిప్ అని కాదు, ఆ కాన్సెప్ట్లో ఓనర్షిప్ ఇవ్వాలి. అంటే ఈ స్మాల్ డిఫరెన్స్ తేడా వల్ల అంటే 2 బిజినెస్లు తీసుకున్నాం అనుకోండి, రెండిట్లోని ఈ పాయింట్ ఒక దాంట్లో తేడా ఉందనుకోండి, వాడు డెఫినెట్గా డౌన్లో ఉంటున్నాడు. అది స్టాటిస్టిక్స్ చెప్తుంది. అంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళని ఎలా ఉపయోగించుకున్నాం అనేది ఇంపార్టెంట్. మీకు తెలిసిందే, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రోడక్ట్. మనం ఆ ప్రోడక్ట్ అనేది ఏంటంటే నేను అదే చెప్తుంటానండి. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక చిన్న టాపిక్ వచ్చినప్పుడు ఇదే ప్రస్తావన జరిగిందనమాట. ప్రాబ్లం మీరు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఎతకండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడండి, ఒక ప్రాబ్లమ్కి మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి, అది ప్రాపర్గా బయట తీసుకురండి, అదే మంచి బిజినెస్ అనమాట. టీమ్ బిల్డింగ్, ఎంప్లాయీ మేనేజ్మెంట్, టీమ్ బిల్డింగ్ అనేది ఒక మెయిన్ కోర్ అండి, హార్ట్ ఆఫ్ ద. ఎందుకంటే ఒక చిన్నప్పుడు మనం ఒక మిరపకాయ బజ్జీలు బండి పెట్టుకున్నాం అనుకోండి, దానికి టీంతో పని ఉండదు. బట్ టీమ్ అంటే స్టార్టప్ బిజినెస్ అన్నప్పుడు ఒక 10 మందితో కలిపి వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూ
ఈ ఓనర్ ఏం చేయాలంటే వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఇతను వర్క్ చేయాలి. సో ఈ ఓనర్ కూడా ఎలా ఉండాలంటే మల్టీ టాస్కింగ్ ఉండాలండి. మీరన్న స్టార్టప్స్ ఫెయిల్యూర్కి రెండో రీజన్ ఏంటంటే ఓనర్ ఎప్పుడు కూడా ఒకటే చేయగలిగేటట్టుగా ఉండకూడదు. మల్టీ టాస్కింగ్ అంటే అన్నిట్లోని కూడా కొంత కొంత నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అంటే ఎక్స్పెక్ట్ అవ్వాల్సిన పని లేదు. అసలు అందులో ఏంటి లూప్ హోల్స్, మార్కెటింగ్ అన్నీ తెలుసుంటే ఈజీ అవుతుందండి. శ్రీనివాస్ గారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లా? అదేనండి, ఇప్పుడు మనం ఏంటంటే మేము ఒక ఓన్లీ బిజినెస్ కాన్సెప్ట్తో వర్క్ చేయట్లేదు సార్. బిజినెస్ అయితే ఉంటుందండి, అండర్ కరెంట్ బిజినెస్ ఉంటుంది. కంపల్సరీగా నేను సర్వే అవ్వాలన్నా, ఎవరు సర్వే అవ్వాలన్నా మనీ కావాలి కాబట్టి బిజినెస్ అనేది ఉంది. బట్ ఏంటంటే దాన్ని మించి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎకో సిస్టమ్ ద్వారా 2 పాయింట్లు సార్. 1 హెల్త్, 2 ఎంటర్ప్రెన్యూర్షిప్. ఎంటర్ప్రెన్యూర్షిప్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మైక్రో అంటే ₹1,00,000 కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేసే అవకాశం. దేశ స్థాయిలో వచ్చేసరికి యూనిట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టేటందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి లోన్లు ఇప్పించి, చార్టెడ్ అకౌంటెంట్ చేత గవర్నమెంట్ లోన్స్ ఇప్పించి వాళ్ళ చేత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టించడం. ఇదంతా కూడా ఎంపవర్మెంట్ అండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంపవర్మెంట్. రెండోది ఏంటంటే హెల్త్. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే హెల్త్ అంటే ఇప్పుడు జనరల్గా యూట్యూబుల్లోని మనం ఎవరు పడితే వాళ్ళే హెల్త్ ఎక్స్పర్ట్ కింద వాళ్ళని అనౌన్స్ చేసుకొని చెప్తుంటే జనాలు పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డాక్టర్స్తో ఒక కౌన్సిల్ క్రియేట్ చేశామండి. హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంబాసిడర్ కౌన్సిల్ అని, HNA అనమాట. సో ఇందులో ఇప్పుడు మన దగ్గర 100 మంది డాక్టర్స్ అసోసియేట్ అయి ఉన్నారు. వీళ్ళ చేత ఏం చేస్తున్నామంటే సో ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి, ప్రతి పబ్లిక్కి, కస్టమర్కి అందరికీ కూడా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నామండి జూమ్లోని. అంటే 20 రోజులు 20 టాపిక్స్ మీద 20 మంది డాక్టర్స్ చెప్తారు. సో ఫైనల్గా ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు విన్న తర్వాత సో వాళ్ళే ఆలోచించుకుంటారు ఏ రకంగా నెక్స్ట్ ఫ్యూచర్లో వెళ్ళాలి అన్నది. అంటే ఏంటంటే మా తాలూకా మేజర్ ఆస్పెక్ట్, మేజర్ గోల్ ఫ్యూచర్లోని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్స్, సో ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలండి. మైక్రో లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ. నెంబర్ 2 వచ్చేసరికి హెల్త్. అంటే ఇండియాలో హెల్త్ పర్సంటేజ్, హెల్త్లో క్వాలిటీ పర్సంటేజ్ని మనం ఒక 5% పెంచగలిగినా సరే సో చాలా మంచి సక్సెస్ అయినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. మిల్లెట్ మూవ్మెంట్ నడుపుతున్నారు. సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? సో ఇన్స్పిరేషన్ ఏం లేదు సార్, సీరియస్గా చెప్పాలంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్లోని వస్తున్న కంటెంట్ మీద వెక్స్ అయిపోయి ఇండైరెక్ట్గా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అండి. ఒకడు అంటాడు రోజుకి పొద్దున్న లేచిన వెంటనే నీళ్లు గడగడా తాగిమని ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకోళ్ళు ఏం చెప్తున్నారంటే అతను డాక్టరే, ఇతను డాక్టరే. ఇంకోళ్ళు ఏం చెప్తున్నారు గడగడ తాగితే మినరల్స్ అన్నీ వాష్ అయిపోతాయి, అలా తాగకూడదని ఇంకోటి చెప్తున్నాడు. అంటే ఏంటంటే క్లారిటీ మిస్ అవుతుందండి, అథెంటికేషన్ మిస్ అవుతుంది. సో మన తరపున ఏదైనా కొంత చేస్తే బాగుంటుంది, అట్లీస్ట్ 1% అయినా అని చెప్పేసి మనం ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసాం అనమాట. రైట్ సార్, ఫైనల్గా మీ డ్రీమ్ అండ్ ఎయిమ్? పబ్లిక్ అందరికీ కూడా ఈ హెల్త్ విషయంలోని, న్యూట్రిషన్ విషయంలోని, ఎంపవర్మెంట్ విషయంలోని ఎంతో కొంత నేను హెల్ప్ చేసి సో దానికి తగ్గట్టుగా నేను కూడా గుర్తింపు పొందగలిగితే చాలండి. బట్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ హ్యాపీ, ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా మనం మోసపోసినట్టు ఇంటర్వ్యూస్ కన్నా కూడా ఇది గేమ్ చేంజర్ అనే కాన్సెప్ట్తో పబ్లిక్కి అట్ ద సేమ్ టైం ఏంటంటే యంగ్స్టర్స్కి ఎంతో కొంత వాల్యూ ఎడిషన్ ఇవ్వడం అనేది సూపర్ థాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. ఇది ప్రసన్న శ్రీనివాస్ గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బాయ్.